మంత్రి పెదకోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఏమో పవన్ సార్ సినిమాలను ఆడనీయమనంటే ఎమ్మెల్యే చినకోమటిరెడ్డి సార్ గదేనుల రాజగోపాల్ రెడ్డి సార్ ఏమో మునుగోడుల వైన్స్లే నడవనీయ అంటున్నాడు. రాజగోపాల్ రెడ్డి సార్ ఇదివరకు చెప్పినట్టే మునుగోడుల కొత్త వైన్స్లను ఊరవతలనే పెట్టించిండు. అది కూడా 1 గంట తర్వాతనే ఓపెన్ చేయాలి. పర్మిట్ రూమ్లను మాపడించి 6 తర్వాతనే కుల్ల పెట్టాలని అప్పట్లో వార్నింగ్ ఇచ్చిండు. యాదుకున్నదా? అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేమని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపటి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. సేమ్ ఇప్పుడు అదే రూల్ పాటియమని ఆర్డర్ వేసిండు అందరికి వైన్ షాపులకు. పాత టెండర్లు అయిపోయి కొత్త వైన్స్ లకు టెండర్లు వచ్చి కొత్త వైన్స్ ఓపెన్ అయినాయి కదా. ఇక ఇప్పుడు మునుగోడులో కొత్తవి పెట్టిన వైన్స్ అన్నింటినీ ఊరవతలనే పెట్టించిండు సారు. మళ్ళా పొద్దుగాల తీస్తే కుదరది. 1 గంట తర్వాతనే దుకాణం షట్టర్లు ఎత్తాలని హుకుం. రాజగోపాల్ రెడ్డికి ఆ హుకుం అన్నట్టే ఆర్డర్ పాస్ చేసిండు. ఇక ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు ఇప్పుడు వైన్సులు అన్ని ఊరవతలకి తరలిపోయినాయి. పగటిలే ఓపెన్ అవుతున్నాయి. తాగుడు చేయబట్టి ఇండ్ల సంసారాలు నాశనం అవుతున్నాయి. సంపాదన అంతా వైన్సులకే దారపోసి కష్టజీవులు వాళ్ళ ఇండ్లు గుండ్ల చేసుకుని ఆప్కారోలను బతికిస్తున్నారు. ఇండ్ల నాగం పట్టించుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి సార్ బాధపడి మందు బంధు ఉద్యమం మొదలుపెట్టిండు అప్పట్ల. ఇక సంపూర్ణ బంధు సాధ్యం కాదని కొంతన్న మందును జనాలకు దూరం చేయాలని ఇట్లా ఊరవతల వైన్సులు పెట్టించే ప్లాన్ చేసిండు.